చేను నాటినాం, చేను నాటితే చేనుకి ఎలుగేసినాం. ఈడొచ్చి చేను ఎలుగు తీసి పందుల పశువుల మేపుతుండు, రైతులను పాడు చేస్తుండు. కానీ చెప్పాలని ఏడుపు వస్తుంది. మీరు కూడా మాకు అడ్డు వస్తారు రారు. కానీ తెలంగాణలో ఇప్పుడు చెప్పిన అర్థం మావోయిస్టులు మొత్తం చంపించిండు, అలా చేయగలిపిండు రేవంత్ రెడ్డి. కేంద్రానికి చేయగలిపి ఒకప్పుడు ఏడవున్నారో మన తెలంగాణ అంత పెద్ద నాయకులు ఏడవున్నారో పండు అని వాళ్ళను డబ్బులతో లొంగదీసి మోడీకి అంటగాగి, చంద్రబాబు అంటగాగి నక్సలే మొత్తం చంపించుకుంటూ వస్తారు. కానీ అంతమవుతుంది పాపం తలిగిన తెలంగాణ ప్రజల ఉసురు. రేవంత్ రెడ్డి అంతమవుతాడు. వాళ్ళ అమ్మ నాయన ఎట్లా ముసలిలో చచ్చిపోయాడు అంతకన్నా ఈడమైతే మాత్రం ఇంకో కుషురోగం చచ్చిపోతాడు. రేవంత్ రెడ్డి పాపిష్టుడు. ఎంత విరక్తి వచ్చింది ఎందుకే ఒక ముఖ్యమంత్రి మీద? నేను రేవంత్ రెడ్డి దోస్తును. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అప్పుడు, కలవకుర్తి కేవీఎన్ రెడ్డి ఇన్ఛార్జి అప్పుడు. ఒకప్పుడు నా చెట్టుపల్లి నేను ఆయన దోస్తాను కలవడం. మా ఊళ్ళో మల్లికార్జున ఆడిపిస్తే డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు అడిగితే నవీన కూర ఇస్తాడు కానీ దగ్గటోడు. కానీ మనోడని వేసినాం కానీ మన పందిరి గుంజలు బిక్తాడు, మన కళ్ళలో మిరపకోడి కారం పెడతాడు ఇంట్లో అనుకోలే. కానీ కేవీఎన్ రెడ్డి అంతా ఈ రేవంత్ రెడ్డి అంతా పాపిష్టిగా దొరకడు. మళ్ళీ ఒకవేళ వేసినా కానీ ఇలాంటి ప్రభుత్వాలు మళ్ళీ ఓయమ్మ చచ్చిపోతారు.